మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరికీ గుడ్ మార్నింగ్. మరి 78 సంవత్సరం మన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను నా దేశం ఎంతో ప్రేమించుచున్నాను. భారతదేశంలో పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. కాబట్టి నా అనుదిన జీవితంలో కూడా భారతదేశం కొరకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు రాయించిన మాటలు ఒకసారి మనం ధ్యానించుదాం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖలో రాయబడింది. క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేశాడు అని లేఖనం సెలవిస్తుంది. అంటే స్వతంత్రము లేని జీవితం అంటే సంతోషం లేని జీవితం, సమాధానం లేని జీవితం. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపములు మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు సన్నిధిని మనం ప్రార్థన చేయొచ్చు. ఆయన వాక్యాన్ని మనము గైకొనుచున్నప్పుడు మనకు సంపూర్ణమైన స్వతంత్రము మన హృదయంలో, మన మనస్సులో, మన ఆలోచనలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా మనం బ్రతకగలుగుతాం. కాబట్టి ఈరోజు 78 సంవత్సరాలు అయినప్పటికీ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నారు, కానీ మానవుడు ఇంకా పాపంలోనే బ్రతుకుచున్నాడు. పాపం అనే దాస్యమైన కాటి కింద చిక్కుకొని ఉన్నాడు. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వారు మన దేశాన్ని వారు ఆక్రమించుకొని వారు మన మీద ఏలుబడి ఒకప్పుడు చేశారు. ఆ తర్వాత వారు ఎంతోమంది మన దేశ నాయకులు లేదా మహాత్మా గాంధీ వీళ్ళంతా కూడా పోరాడి ఆ బ్రిటిష్ పరిపాలన నుంచి తిరిగి మన దేశాన్ని మనకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మనము స్వతంత్రంగా జీవిస్తున్నాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అలాగే మన అనుదిన జీవితంలో కూడా పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి పాపంలో ఉన్న వ్యక్తికి స్వతంత్రం లేదు. ఎందుకంటే అతడు పాపంలో జీవిస్తున్నాడు కాబట్టి సంతోషం లేదు, సమాధానం లేదు, అతనికి నెమ్మది లేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ రోజున ఎంతోమంది ప్రభు ఇచ్చే స్వతంత్రాన్ని పొందుకొని స్వతంత్రంగా జీవిస్తున్నారు. ఈరోజు నువ్వు కూడా స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నట్టుంటే నువ్వు నీ జీవితంలో స్వతంత్రం లేకపోతే వ్యర్థం. ఈ లోకంలో ఎంతోమంది సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా జీవిస్తున్నారు. అదే రీతిగా ఈ లోకంలో ఎంతోమంది సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా కూడా జీవిస్తున్నారు. అయితే స్వతంత్రము, దేవుడిచ్చే స్వతంత్రాన్ని పొందుకొని, దేవుడిచ్చే రక్షణ పొందుకొని, దేవుడిచ్చిన సంతోషం, సమాధానం పొందుకొని నీవు నీ కుటుంబీకులందరూ కలిసి స్వతంత్రంగా జీవించాలన్నదే దేవుడి చిత్తం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నమ్ముకున్న ఎవరైనా సరే మరలా పాపం అనే దాస్యమైన కాడి కిందకి వెళ్ళకూడదు. ప్రభు ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని వినియోగించుకొని మనం స్వతంత్రంగా జీవించుదాం. మీలో ఎవరైనా దేవుని నమ్ముకుని వారు ఉన్నట్లయితే ప్రభునందు విశ్వాసం ఉంచి
మీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే తప్పకుండా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను తప్పకుండా రక్షిస్తారు. ఇంతవరకు ఒకవేళ మీ కుటుంబంలో మీ జీవితంలో సంతోషము, సమాధానం, నెమ్మది లేదు కావచ్చు. ఇటువంటి స్వతంత్ర దినోత్సవాలు ఎన్నో చేసుకున్నప్పటికీ నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మది లేకపోతే ఏమి లాభం? కాబట్టి తప్పకుండా మీరు ప్రభువుని విశ్వాసం ఉంచండి. మీ పాపములు ప్రభు వద్దకు వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే తప్పకుండా ప్రభు మిమ్మల్ని కూడా స్వతంత్రం చేస్తాడు. ఆయన మనకు వస్తున్న కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను, రోగాలను వాటిని దూరపరిచి ఆయన హస్తాలు మనం పట్టుకుంటాడు. నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. కాబట్టి తప్పకుండా ప్రభునందు విశ్వాసం ఉంచున్నాం. మై గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.